హాయ్ ఫ్రెండ్స్, మీకు పవర్ బిల్ ఎలా కట్టాలో మీకు ఈరోజు చెప్తాను. మీరు ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి నేషనల్ పవర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ఈస్టర్న్ పవర్ అనేది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా వాళ్ళకి మాత్రమే. మిగతా జిల్లాలకి వేరే యాప్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఈస్టర్న్ పవర్ యాప్ అనేది ఇన్స్టాల్ అయ్యాక చూజ్ లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు ఆర్ ఇంగ్లీష్ అని. మనం ఇంగ్లీష్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాక క్విక్ పే రిజిస్ట్రేషన్ అని అడుగుతుంది. పే వితౌట్ రిజిస్ట్రేషన్లో మనం వెళ్ళాం, క్విక్ పేలోకి వెళ్ళాం. సో మన 16 డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేసినాక ఈ విధంగా బిల్ వస్తుంది. మన సర్వీస్ అనేది డిస్కనెక్షన్ చేస్తే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. చేశాక పే బిల్ టైప్ కొడితే మనం ఏ విధంగా బిల్ పే చేస్తాం ఆ బిల్ మన యూపీఐలోకి వెళ్ళిపోతుంది. మనం పేటీఎం అయితే పేటీఎం, ఫోన్పే అయితే ఫోన్పే నుంచి బిల్ పే చేయవచ్చు. నెక్స్ట్ రెండో ఆప్షన్ వచ్చేసి రిజిస్ట్రేషన్. ఇది దానికి మనం ముందుగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేస్తే మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది మొబైల్కి. ఆ వెరిఫికేషన్ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసినాక వెరిఫై అవుతుంది. వెరిఫై అయితే మన యొక్క యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయ్యాక మన యొక్క సర్వీస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడానికి యాడ్ సర్వీస్లోకి వెళ్తే మన 16 డిజిట్స్ సర్వీస్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఎంటర్ ద నిక్ నేమ్ ఉంది, అది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే రాజుని ఇచ్చాను. ఇచ్చాక సబ్మిట్ చేస్తే మన యొక్క సర్వీస్ అనేది యాడ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా పే చేసినప్పుడు ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అవసరం లేదు. ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు మన బిల్లు ఎంత ఉందా ఏంటా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇందులోనే బిల్ పేలోకి వెళ్ళి మన బిల్ ఎంత ఉందా అనేది డైరెక్ట్గా చూసేసుకోవచ్చు. సేమ్ డిస్కనెక్షన్ అయితే ఎస్ అని, డిస్కనెక్షన్ చేయకపోతే నో అని టైప్ చేసి పే బిల్ చేసి మనం ఏ విధంగా అమౌంట్ పే చేద్దాం అనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఫోన్పే, పేటిఎం చాలా యాక్సెస్ ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ కూడా ఉంటుంది. సో వాటి ద్వారా మనం బిల్ పే చేసేయవచ్చు. ఈ యాప్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉండే పేమెంట్ మన హిస్టరీ కూడా ఉంటుంది. మనం ఇప్పటివరకు ఏ డేట్లో పేమెంట్ చేసాం అనేది కూడా ఉంటుంది. లాస్ట్ 1 year నుంచి కూడా ఉంటుంది. మనం ఈ యాప్లో మనకి పవర్ లేకపోయినా హౌసెస్కి, లేకపోతే మన ఏరియాలో పవర్ లేకపోయినా కూడా కంప్లైంట్స్ని రైట్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఉంటున్న ల్యాండ్ మార్క్ని ఎంటర్ చేయాలి. తర్వాత మనం ఏ టైప్ కంప్లైంట్ ఇస్తున్నామో సెలెక్ట్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్, వోల్టేజ్ రిలేటెడ్, సప్లై ఫెయిల్యూర్ రిలేటెడ్. నేనైతే సప్లై ఫెయిల్యూర్ రిలేటెడ్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి సప్లై ఫెయిల్యూర్ ఇండివిజువల్, లేకపోతే ఏదైనా ఇష్యూ ఉందా అనేది అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత రిమాక్స్లోకి వచ్చేసరికి ఇష్యూ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. నేనైతే పవర్ కట్ లాస్ట్ 2 hours, సో ప్లీజ్ రెక్టిఫై అని టైప్ చేసి సబ్మిట్ చేశాను. ఈ కంప్లైంట్ అనేది మన లోకల్గా ఉన్న పవర్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. వెంటనే అక్కడ సిబ్బంది వచ్చి మన యొక్క ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తారు. ఈ యాప్లో మరొక ఆప్షన్ ఏంటంటే మనం లాస్ట్ 12 months నుంచి ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేసాము, ఎన్ని యూనిట్స్ ప్రైస్ కన్జ్యూమ్ చేసాము అనేది కూడా మనకి చూపిస్తుంది, మనం తెలుసుకోవచ్చు. లాస్ట్ 1 year డేటా మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాల్కులేషన్ ద బిల్, అంటే మై యూజెస్లోకి వెళ్తే మన యొక్క బిల్ మనమే రీడింగ్ చూసి చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ రీడింగ్ 5691 అంటే ప్రజెంట్ రీడింగ్ 5698 వేసి నేను కాల్కులేట్ చేస్తున్నాను. అయితే టోటల్ బిల్ అదే ఇచ్చేస్తుంది. ఫిక్స్డ్ చార్జెస్, ఎనర్జీ ఛార్జెస్, కస్టమర్ ఛార్జెస్ వేసి మన ఫైనల్ బిల్ అనేది మనకు అదే ఇస్తుంది. ఈ యాప్ ఇప్పుడు iOS యూజర్లు కూడా అందుబాటులోకి వచ్చింది. యాప్ స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు చెప్పిన విధానంలోనే బిల్ పే చేయొచ్చు. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. సబ్స్క్రైబ్ టు విరాజ్ వ్లాగ్స్ తెలుగు. థ్యాంక్ యూ.